హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. వెల్కమ్ టు తెలుగు టెక్ 16 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం మనకు ఒక ఆఫర్ అనేది రావడం అయితే జరిగింది. ఈ ఆఫర్ గురించి నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో ఒక పోస్ట్ అనేది పెట్టడం అయితే జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ పోస్ట్ని అయితే చూడండి. ఈ ఆఫర్ గురించి మీకు ఫుల్ క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఆ పోస్టులో ఎంత అమౌంట్ వచ్చేస్తుంది అనేది నేను టోటల్గా ఆ పోస్టులో పెట్టడం అయితే జరిగింది. అది మొత్తం మీకు రావడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించిన స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు చెప్తా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ ఏం చేయండి అంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ లింక్ అనేది ఉంటుంది. సింపుల్గా దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మీరు టెలిగ్రామ్లో అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ జాయిన్ నౌ బటన్ మీద క్లిక్ చేసి మీరు ముందుగా వెళ్ళి మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన వెంటనే అక్కడ పోస్ట్ అనేది కనిపిస్తుంది. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పోస్ట్ని అయితే చూడండి. అక్కడ నేను అమౌంట్ ఎంతైతే మెన్షన్ చేశానో అది మొత్తం మీకు రావడం అయితే జరుగుతుంది. ఈ ఆఫర్ చాలా అంటే చాలా సింపుల్ ఉంటుంది. జస్ట్ ఇక్కడ మీరు ఎలిజిబిలిటీ అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మనకు క్యాంపెయిన్ రూపంగా ఈ ఆఫర్ అనేది రావడం అయితే జరిగింది చూడండి. సో ప్రతి ఒక్కరు ఏం చేయండి అంటే జస్ట్ ఎలిజిబిలిటీ అనేది చెక్ చేసుకోండి. ఎలిజిబిలిటీ చెక్ చేసుకున్న వెంటనే ఇన్స్టాంట్గా వచ్చేస్తుంది. టెలిగ్రామ్లో నేను అమౌంట్ ఎంతైతే మెన్షన్ చేశానో అది మొత్తం మీకు ఇన్స్టాంట్గా రావడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించిన స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏ విధంగా చేయాలనేది చెప్తా చూడండి. సింపుల్గా మీరు అందరూ ఏం చేయండి అంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆఫర్ లింక్ అనేది ఉంటుంది. సింపుల్గా దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మీరు టెలిగ్రామ్లో అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ మనకు ఆఫర్ లింక్ అనేది కనిపిస్తుంది. సింపుల్గా మీరు ఆఫర్ లింక్ పైన అయితే క్లిక్ చేయండి. గుర్తుపెట్టుకోండి, మీ మొబైల్ డేటా నుండి మాత్రమే ట్రై చేయండి. హాట్స్పాట్, వైఫై ఏది కూడా యూజ్ చేయకండి. ఓన్లీ మీ మొబైల్ డేటా నుండి మాత్రమే ట్రై చేయండి. ఇది ఒకటైతే మెయిన్ పాయింట్ చూడండి, గుర్తుపెట్టుకోండి. సింపుల్గా మీరు అందరూ ఏం చేయండి అంటే ఆఫర్ లింక్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత అక్కడ మీ యూపీఐ ఐడి అనేది అడగడం అయితే జరుగుతుంది. సింపుల్గా మీరు అందరూ ఏం చేయండి అంటే గూగుల్ పేది కానీ, ఫోన్పేది కానీ, పేటిఎంది కానీ ఏదైనా ఒక యూపీఐ ఐడి ఇచ్చి అయితే మీరు సబ్మిట్ చేయండి. ఆ విధంగా సబ్మిట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మీరు ప్లే స్టోర్లో అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ నుండి మీరు యూనిక్ కార్డ్ అనే అప్లికేషన్ని ఇన్స్టాల్ అండ్ ఓపెన్ చేసుకోండి. ఆ విధంగా ఇన్స్టాల్ అండ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేయండి అంటే సింపుల్గా మీ మొబైల్ నెంబర్ ఇచ్చి సైన్ అప్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సింపుల్గా మొబైల్ నెంబర్ ఇవ్వండి, కంటిన్యూ చేయండి. ఓటీపీ వస్తుంది, ఓటీపీని అయితే వెరిఫై చేయండి. చేసుకున్న తర్వాత అప్లికేషన్ హోమ్ పేజ్లో అయితే వచ్చేయండి. వచ్చేసిన తర్వాత మీరు అప్లికేషన్ అయితే క్లోజ్ చేయండి. క్లోజ్ చేసుకున్న తర్వాత సెకండ్ లింక్ కూడా ఉంటుంది. వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను సెకండ్ లింక్ కూడా పెడతాను. సింపుల్గా మీరు ట్రాకర్ లింక్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏదైతే యూపీఐ యూజ్ చేశారో అదే యూపీఐ ఇచ్చి ఇక్కడ సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసుకున్న వెంటనే ఇక్కడ సైట్కి స్క్రీన్ షాట్ పెడుతున్నా చూడండి. ఈ విధంగా మనకు ట్రాక్డ్ అని వచ్చేస్తుంది. రిజిస్టర్ ట్రాక్డ్ అని, సైన్ అప్ ట్రాక్డ్ అని, లాగిన్ ట్రాక్డ్ అని ఈ విధంగా వచ్చేస్తుంది. డెమో స్క్రీన్ షాట్ అనేది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి. చూసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయండి అంటే ఈ విధంగా మనకు ట్రాక్డ్ అని వచ్చేస్తుంది కదా. వచ్చేసిన తర్వాత మీరు సింపుల్గా ఏం చేయండి అంటే యూనిక్ కార్డ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ట్రాక్డ్ అని వచ్చేసిన తర్వాత మాత్రమే ఓపెన్ చేయండి. సింపుల్గా మీరు యూనిక్ కార్డ్ అప్లికేషన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత అక్కడ మీరు కార్డ్కి సంబంధించిన ఎలిజిబిలిటీ అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకొక మెయిన్ పాయింట్ చూడండి, మీ ఏజ్ అనేది 23 ఆర్ అబోవ్ ఉండవలసి ఉంటుంది. ఇది ఒక మెయిన్ పాయింట్ చూడండి. 23 ఆర్ అబోవ్ మీ ఏజ్ అనేది ఉండవలసి ఉంటుంది. 23 బిలో ఉన్న వాళ్ళు మీరు ఈ ఆఫర్ని అయితే ట్రై చేయకండి. ఎవరైతే 23 ఆర్ అబోవ్ ఏజ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మొబైల్ ఫోన్లలో మీరు ఈ ఆఫర్ అనేది ట్రై చేయండి. జస్ట్ ఎలిజిబిలిటీ అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సింపుల్గా మీరు ఏం చేయండి అంటే అక్కడ మనకు గోల్డ్ అనేది ఒక ఆప్షన్ కనిపిస్తుంది, గోల్డ్ కార్డ్ అనేది. సింపుల్గా దానిపైన అయితే క్లిక్ చేయండి. అక్కడనే మనకు అప్లై నౌ అనేది కనిపిస్తుంది. దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ వాటి మొత్తాన్ని అయితే ఫిల్ చేయండి. ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసరికి 30,000 ఆ విధంగా అయితే పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ మీరు ఎలిజిబిలిటీ అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు యాన్యువల్ ఇన్కమ్ ఆ విధంగా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత శాలరీడ్ అయినా, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా ఏదైనా ఒకటి పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ మీరు కంటిన్యూ అయితే చేయండి. కంటిన్యూ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఫైనల్ స్టెప్లో ఈ విధంగా కంగ్రాచులేషన్స్ అంటూ ఎలిజిబుల్ అనేది వచ్చేస్తుంది. ఎంతో కొంత లిమిట్ అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా మీకు లిమిట్ కనుక వచ్చినట్లయితే మాత్రం ఇన్స్టాంట్గా నేను టెలిగ్రామ్లో ఎంతైతే పెట్టానో అది మొత్తం మీరు స్టార్టింగ్లో ఏదైతే యూపీఐ ఇచ్చారో ఆ యూపీఐకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లో ఇన్స్టాంట్గా మీకు వచ్చేస్తుంది చూడండి. టెలిగ్రామ్లో నేను ఎంతైతే అమౌంట్ పెట్టానో అది మొత్తం మీకు ఇన్స్టాంట్గా రావడం అయితే జరుగుతుంది. ఇంతే ప్రాసెస్ ఉంటుంది. జస్ట్ ఇక్కడ మీరు ఎలిజిబిలిటీ అనేది చెక్ చేసుకోండి. మీకు లిమిట్ కనుక ఎంతో కొంత వచ్చినట్లయితే మాత్రం ఇక్కడ కంగ్రాచులేషన్ యు ఆర్ ఎలిజిబుల్ అని ఈ విధంగా వచ్చినట్లయితే మాత్రం ఇన్స్టాంట్గా టెలిగ్రామ్లో నేను ఎంతైతే మెన్షన్ చేశానో అది మొత్తం మీకు ఫుల్ ఇన్స్టాంట్గా రావడం అయితే జరుగుతుంది. ఇన్ కేస్ మీకు అక్కడ డిక్లైన్ కనుక అయినట్లయితే మాత్రం లైక్ ఇక్కడ మనకు నాట్ ఎలిజిబుల్ కానీ ఈ విధంగా వచ్చినట్లయితే మాత్రం మీరు ఈ ఆఫర్కి అయితే ఎలిజిబుల్ కాలేరు. మీకు ఎలాంటిది కూడా రాదు చూడండి. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. ఎవరికైతే ఎలిజిబిలిటీ వచ్చేస్తుందో వాళ్ళందరికీ ఇన్స్టాంట్గా రావడం అయితే జరుగుతుంది. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. సేమ్ అదే విధంగా
కనుక మీరు ఆఫర్ని అయితే ట్రై చేయండి చాలు. ట్రాకర్ లింక్ పైన క్లిక్ చేసి ట్రాకర్ చెక్ చేసుకోండి. ట్రాక్ అయిన తర్వాత ఇక్కడ మీరు కార్డ్ అనేది అప్లై చేయండి. అప్లై చేసుకున్న తర్వాత ఎంతో కొంత లిమిట్ కనుక వచ్చినట్లయితే మాత్రం ఎలిజిబుల్ కనుక వచ్చినట్లయితే మాత్రం ఇన్స్టాంట్గా నేను టెలిగ్రామ్లో ఎంతైతే మెన్షన్ చేశానో అది మొత్తం మీకు ఇన్స్టాంట్గా రావడం అయితే జరుగుతుంది. ఇన్ కేస్ మీకు ఎలిజిబిలిటీ కనుక రాకపోతే ఎలాంటిది అయితే రాదు చూడండి, ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి. అలాగే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఎనేబుల్ చేసి అయితే పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.